ఆహా, ఎంత అందంగా ఉన్నావు సుందరి. నిన్ను చూస్తుంటే చంపాలనిపించడం లేదు. కానీ ఏం చెయ్యను, శిష్యులకు మాటిచ్చాను కదా, తప్పదు. నన్ను చంపేంత ధైర్యం ఉన్నదా నీకు? చంపటం పక్కన పెట్టు, నీకు చేతనైతే నన్ను తాకి చూడు. ఎవ్వడన్నుకున్నావే, ఏమనుకున్నావే, ఎవ్వతివే నువ్వు? పట్టుకున్ననంటే పిట్ట పిల్లలాగా నువ్వు కొట్టుకుంటావు. మైసూడే నా పేరు, మంచి మంచోళ్ళనే మంట గల్పినాను. వెనక ముందు దూడకుంట ఎగిరినా వంట ఎముకలేరి వేస్తాను. పిచ్చి పిచ్చి ఆశలు నా మీదనైతే పెట్టుకోకు నువ్వు. నన్ను కాదురా నువ్వు నా నీడ కూడా తాకనే లేవు. మైసూడా నిన్నైతే మసి చెయ్యనీకే పుట్టినాను నేను. మైసమ్మ నా పేరు, నీ మాయలిందో నేను చూస్తాను. ఏమి చూస్తావే, ఏం చేస్తావే, ఎంతటి దానివే నువ్వు? తాటాకు సప్పుళ్లకు బెదిరేటి కుందేళ్ళిగాను. మనమెక్కిన పుల్లు సింహాలనే మట్టు పెట్టినోన్ని, తీరాది వీరుళ్ళ నందుకొని తిన్నా శక్తిమంతు. నాళ్ళు దాగినా నీ ఆటలన్నీ ఈ ఆల్టి నుంచి సాగకుంటా అడ్డుకట్టనే వెయ్యనీకి వచ్చినట్టు దాన్ని. మీరుండగా ఈ చుట్టుపక్కల ఏ చిన్న ప్రాణినైనా సంపగలవా నువ్వు? కాసుకోరనీతో సవాల్ చేస్తున్నా. అరే ఎంత కండ కావురం పట్టి ఉన్న నీకు ఓ మైసమ్మ, మాటలతో రెచ్చగొట్టి నా వంటె చూడు తిరుగుతుండే దిమ్మ. మైసమ్మ గానురా నేను, చేతలున్నదాన్ని. చేతనైతే ఒక్కడుగు ముందుకెయ్యగలవేమో వేసుకొని పిచ్చిదాన సాంబశివునితోని వరము పొందినోన్ని, నీలాంటి తక్కులాడిలెందరొచ్చినా కాల రాసేటోన్ని. రేయ్, కాల రాస్తావో కాల గర్భంలో కలిసిపోతావో కాలమే నిర్ణయిస్తుంది. మైసమ్మనొచ్చాను, ఇక నీ ఆటలు సాగవు. బతుకు మీద ఆశ ఉంటే మనుషుల జోలికి రాకు, బతికిపోతావు. లేదంటే నీ దీపం ఆర్పేస్తాను. ఈ మైసమ్మ నీడ కదులుతున్నంత వరకు నువ్వు ఈ పొలిమేర దాటి ఊర్లోకి పోలేవు. పోరా, పో. కొండాయి మామా, మామా, అయ్యో మావా, కొండాయి మామా, మామా, మావా, మామా, అయ్యో మామా, మామా, మాట్లాడు మామా, మామా. కొండాయి మామా, మామా. మావా
కొండయ్య మామ మాట్లాడు మామ. జై శక్తి, జై శక్తి. ఏం జరిగింది నాయనలారా? స్వామి మా కొండయ్య మామకు ఏదో పాము గడిచినట్టుంది. కంగారు పడకు నాయన, నేనొచ్చాను కదా, నేను చూసుకుంటానులే. జై శక్తి. లే మామ, లే మామ, లే. దండాలు దండాలు స్వామి. స్వామి మీరు మామూలు స్వాములు కాదు స్వామి, నా ప్రాణాలు కాపాడటానికి వచ్చిన దేవుడు మీరు. తమరేమనుకోనంటే చిన్న మాట స్వామి. చెప్పు నాయన, ఏమిటా మాట? కాయ కష్టం చేస్తూ ఉన్నదో లేందో తింటూ నిమ్మలంగా బతికే మేము, మాయదారి ఓ రాక్షసి వల్ల రోజు చస్తూ బతుకుతున్నాము. తల్లిదండ్రుల్ని పెండ్లాం పిల్లల్ని అన్నల్ని చెల్లెల్ని బలిపెట్టుకున్నాము. అయ్యా ఎప్పుడెవలి మీద రాక్షసి వడి తింటుందోనని బుగులు పడుతున్నాము. మా ఊరిలో మీ కాలును పెట్టి సామి మమ్ములను రాక్షసి బారి నుంచి మమ్మల్ని రక్షణ చెయ్యవయ్యా ఓ సామి. ఉన్న వాళ్ళకైనా పానాన్ని భిక్షగా పెట్టవయ్యా మా సామి. నాయన, ప్రతిరోజు మీ ఊరి మీద పడి చంపుకు తినే రాక్షసుడు నిన్నటి రోజు ఎవరిని చంపలేదు కదూ? అవును స్వామి, అదే మేము అనుకుంటున్నాం. అది నా ప్రభావమే నాయన. హిమాలయ పర్వతాల్లోని కైలాసాన్ని సందర్శించుకుని నిన్ననే నేను మీ ప్రాంతంలో అడుగుపెట్టాను. అది నా పాద మహిమే సుమా. స్వామి మమ్మల్ని మీ బిడ్డలు అనుకుని మీరొక్కసారి మా గ్రామంలోకి వచ్చి ఆ రాక్షస పీడని వెరగడ చేయండి స్వామి. బిడ్డలు అంతగా అడుగుతుంటే ఏ తండ్రి మాత్రం కాదనగలడు. జై శక్తి. పదండి. పదండి స్వామి. దయచేయండి, పదండి, పదండి. దయచేయండి. నిదానంగా రండి స్వామి. సంతాన ప్రాప్తిరస్తు.
మా సమస్య అన్నీ గమనించా. ఒక 4 రోజులు మీ గ్రామంలోనే ఉండి ఆ రాక్షసుని బారి నుండి మీ గ్రామానికి రక్షణ చేసే నేను బయలుదేరుతాను. చాలు స్వామి, ఆ ఒక్క మాట చాలు స్వామి. పదండి స్వామి, విశ్రాంతి తీసుకుందరు కానీ పదండి. ఆకలి 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 చమ్మది కోడి పుంజుబాయల చమ్మది కోడిబాయల చమ్మది కోడి పుంజుబాయల చమ్మది. ఇంత చీకట్లో ఎవరబ్బా? ఎవరది? స్వామి మీరా? ఏమిటి స్వామి, ఇంత చీకట్లో ఎక్కడికో వెళుతున్నారు? బాధ్యత తీసుకున్నప్పుడు తప్పదు కదా నాయన. అవును స్వామి, మీరు నిజంగా చాలా గొప్పవాళ్ళు. ఎందుకలా నవ్వుతున్నాడు? స్వామి 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 నమస్కారం స్వామి. ఏమిటి నాయన, ఏం జరిగింది? ఎందుకంత కంగారు పడుతున్నారు? స్వామి, రాత్రి ఆ రాక్షసి ఊర్లోకి వచ్చి మనిషి రక్తం దాగి చంపింది స్వామి. మామూలు భయపడకుండా నా దగ్గరికి వచ్చింది స్వామి. నాకేం చేయాలని అర్థం కాక మీ దగ్గరికి వచ్చిన స్వామి. రండి స్వామి, రండి.
రండి స్వామి. స్వామి ఆ, విన్నాను నాయన. అయినా నేనుండగా అదెలా సార్? ఎక్కడో ఏదో జరుగుతోంది. జై శక్తి. ఈ మధ్య మీ ఊరికి కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారా? బాగా ఆలోచించుకొని చెప్పండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా? యాదకొచ్చింది స్వామి, మొన్న మా ఊళ్ళోకి ఒక ఆడమడిసి వచ్చింది. ఎందుకోసం వచ్చింది? ఆ రాక్షసుడి బారి నుండి మమ్మల్ని కాపాడతానని చెప్పింది. ఊళ్ళో ఇంత ఆశ్రయం కావాలని అడగటానికి వచ్చింది. అయినా దాన్ని అప్పుడే తరిమేశాం స్వామి. పిచ్చోడా, ఊరి నుండి మీరు వెళ్ళగొడితే అది మీ ఊరి పొలిమేరల్లోనే తిష్ట వేసుకొని కూర్చుంది. అది పొలిమేరలో ఉన్నంత వరకు మీకీ గండం తప్పదు. ఏం చేస్తారో మీ ఇష్టం. దాన్ని మీ పొలిమేర నుండి తరిమెయ్యండి. అది మీకెంత దూరంగా ఉంటే ప్రమాదం కూడా మీకంతే దూరంగా ఉంటుంది. అలాగే స్వామి. రండి దొరా. ఏమేం మైసమ్మ, నన్ను ఊళ్ళోకి రాకుండా అడ్డుకున్నావు కదూ. ఇప్పుడు చూడే నీ బ్రతుకు ఏమవుతుందో. ఈ మైసునికి ఎదురు నిలవడం అంటే మరణాన్ని కౌగిలించుకోవడమే. మైసమ్మట మైసమ్మ. మాయదారి మైసమ్మ, ఎవతివే నువ్వు? అసలు ఏ ఊరు నీది? మా ఊరికెందుకు వచ్చావు? నువ్వెవరివో మాకు తెలియదు, మేమెవరివో నీకు తెలియదు. ఏమన్యాయం చేశామని పగబట్టి మా ప్రాణాలు మింగుతున్నావు. ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టినా పొలిమేర పట్టుకొని వేలాడుతున్నావంటే నువ్వు దయ్యానివా భూతానివా? నోరు ముయ్యవే మాయలాడి, మాకు మంచి చేయడానికి నువ్వెంత దానివే? నీ బండారం బయటపడగానే నాటకాలు ఆడుతున్నావా? నీ నాటకాలు బోటు కట్టుకుని ఈ పొలిమేరల నుంచి దూరంగా వెళ్ళిపో. మళ్ళీ ఇక్కడ కనిపించావంటే ఆడతానమని కూడా చూడం. వెళ్ళిపో. అయ్యలారా, అంత మాట అనకండి. ఇప్పుడే నా అవసరం మీకెంతో ఉంది.
మిమ్మల్ని కాలరాస్తున్న దుష్ట శక్తిని మీరే కోరి తెచ్చుకుని ఊళ్ళో పెట్టుకున్నారు. నా మాట నమ్మండి, నన్ను పొలిమేర దాటనివ్వకండి. అంటే నీ గుట్టు బయట పెట్టిన మా సాములోనే దుష్టశక్తి అంటున్నావా? ఎంత కావరం పట్టున్నావే మైసమ్మ. నిన్ను ఇంకొక గడియ మాట్లాడనిస్తే మాలో మాకే పుల్లలు పెట్టేటట్టున్నావే. ఇంకా దీంతో మాట్లాంట్రా? ఏ టక్కులాడి మర్యాద ఎక్కడి నుంచి నడవే. అది కాదయ్యా, నా మాట వినండి. విన్నది చాలు గాని నడవే. నడవే, నడవమంటుంటే మళ్ళీ ఎన్ని